ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి అంటే 7వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారు చింతలన్నిటిని మర్చిపోయి మీ పనిపై దృష్టి పెట్టాలి. ఉద్యోగమైన వ్యాపారమైన ఈ సమయంలో చాలా కష్టపడాలి. మరికొన్ని రాశుల వారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికి సరైనది. అయితే మీరు కొంతమంది అనుభవజ్ఞుల నుండి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఇంకా కొన్ని రాశుల వారు ఈ వారం చివరిలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చిన్న ట్రిప్కు వెళ్లే అవకాశాన్ని కూడా పొందొచ్చు. మీ ప్రయాణం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ వారం ఆర్థిక పరంగా చాలా ఖరీదైనగా ఉంటుంది. మీ పెరుగుతున్న ఖర్చుల జాబితాను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి, లేకుంటే రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మరి ఇలాంటి ఎన్నో విషయాలు మనం 12 రాశుల ద్వారా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగులైతే ఆఫీసులో సహోద్యోగులతో అలాగే పై అధికారులతో మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టడం అలాగే వ్యతిరేక విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఈ వారంలో మీకు చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఈ కాలంలో మీ పురోగతి సంకేతాలు చాలా ఉన్నాయి. అలాగే ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో ఉన్నారో వారికి ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. అదే సమయంలో బంగారం వెండి పనులు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు పొందుతారు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు కూడా పొందుతారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ జీవిత భాగస్వామి మద్దతు ప్రేమను పొందడం మీ విశ్వాసాన్ని ఉంచుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం తెలివిగా ఖర్చు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. పెద్ద ఖర్చులకు ఇది అనుకూలమైన సమయం అయితే కాదు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీ ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు ఈ వారంలో మీ చింతలన్నిటిని మర్చిపోయి మీ పనిపై దృష్టి పెట్టండి. ఉద్యోగమైన వ్యాపారమైన ఈ సమయంలో చాలా కష్టపడాలి. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికైతే సరైనది కాదు. మీరు కొంతమంది అనుభవజ్ఞులని సలహా తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం మంచిది. మీ పని విదేశీ కంపెనీలకు సంబంధించింది అయితే ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో ఇంటికి చాలా దూరం నుండి అతిథులు రావచ్చు. దీని కారణంగా మీ ఇంటి వాతావరణం చాలా సమయం వరకు ఉల్లాసంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే వారం చివరిలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చిన్న ట్రిప్కి వెళ్లే అవకాశాన్ని కూడా పొందవచ్చు. మీ ప్రయాణం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ వారం ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది. ఈ పెరుగుతున్న ఖర్చుల జాబితాను నియంత్రించడానికి ప్రయత్నించాలి, లేకుంటే రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులు పడవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక మిథున రాశి వారు ఈ వారం ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగ ఇంటర్వ్యూకి సిద్ధపడుతున్నట్లయితే మీ సన్నాహాల్లో ఎలాంటి లోటు అయితే ఉండకూడదు. మీరు ఉత్తమమైన దాన్ని అందించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరోవైపు మీరు ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆఫీసులో జరుగుతున్న రాజకీయాలతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు అసూయపడే సహోద్యోగులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు, అలాగే మీ ప్రతిష్టను దెబ్బతీస్తారు. వ్యాపారులైతే ఈ వారం కొత్త ఆలోచనలు చేయడం మంచిది. మీ ప్రత్యర్థులు మీకు గట్టిగా పోటీ ఇవ్వగలుగుతారు. మీ చిన్న పనులను కూడా పూర్తి చేయడానికి మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ వారం ఆర్థిక పరంగా మీకు చాలా బాగుంటుంది. మీరు అదనపు డబ్బు సంపాదించడంలో విజయాన్ని కూడా సాధిస్తారు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలలో సామరస్యం ఉంటుంది. ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నవి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి వారికి ప్రైవేటు ఉద్యోగులు అయితే ఈ వారం కొంత కష్టంగా ఉంటుంది. యజమానితో సాన్నిహిత్యం కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమయంలో పని పట్ల స్వల్ప నిర్లక్ష్యం కూడా ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ పనులన్నింటినీ ఒక మంచి ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది. ఇది మీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మీరు మీ పనిని సరైన సమయంలో పూర్తి చేయగలుగుతారు. మరోవైపు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు కష్టపడి పనిచేసిన ఆశించిన ఫలితాలు రాకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే వారం చివరిలో మీరు కొంత మెరుగుదల కూడా చూస్తారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ వారంలో మీరు మీ కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడితే ఈ వారం ఆర్థిక పరంగా సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు మరింత ఆదా చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ 7 రోజులు మీకు హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇక సింహరాశి వారికి ఉద్యోగులైతే ఈ వారం అదనపు బాధ్యతలు మీద పడవచ్చు. మీరు సోమరితనం లేదా అజాగ్రత్తగా ఉంటే చాలా నష్టపోతారు. ఈ వారం వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు స్టాక్ మార్కెట్లో నిమగ్నమై ఉంటే ఈ సమయం దీనికి తగినది కాదు. మొత్తం వ్యాపారం చేసే వ్యక్తులు ఈ సమయంలో డబ్బు పొందుతారు. మీ కుటుంబ జీవితం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పరిస్థితులు పూర్తిగా సానుకూలంగా ఉంటే మీ జీవిత భాగస్వామి సహాయంతో ఈ కాలంలో ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయొచ్చు.
మీ ప్రియమైన వ్యక్తి యొక్క అవగాహనతో మీ వైవాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఇక కన్యరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత కష్టంగా ఉంటుంది. మీ మనసులో అనేక రకాల ఆలోచనలు ఉంటే మీరు మీ ముఖ్యమైన పనులపై శ్రద్ధ చూపలేరు. మీరు ఉద్యోగం చేసేవారైతే ఈ సమయంలో మీ నుండి చాలా చిన్న పొరపాట్లు ఉంటాయి. దాని కారణంగా బాస్ ముందు మీ ఇమేజ్ క్షీణించవచ్చు. మీరు వృత్తిపరమైన పద్ధతిలో పనిచేయాలి. అలాగే అదే తప్పులను పదే పునరావృతం చేయకుండా చేయాలి. ఇక వ్యాపారులకి ఈ వారం అనుకూలంగా ఉంది. నిలిచిపోయిన ఒప్పందాన్ని భద్రపరచడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉండొచ్చు. ఈ కాలంలో డబ్బుకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల ప్రేమ మద్దతు కూడా పొందుతారు. ఈ సమయంలో ఇంటి పెద్దలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సౌకర్యాలు పెరుగుతాయి. మీరు మీ ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇక తులారాశి వారికి ఈ వారంలో వ్యాపారులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీరు మీ తెలివితేటలతో కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఈ మధ్యకాలంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వస్త్ర వ్యాపారులకి వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు విపరీతమైన ఆర్థిక లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విదేశాలకు వెళ్లాలనే మీ కల ఈ కాలంలో సఫలమవుతుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆకస్మికంగా డబ్బు అందొచ్చు. మీరు ఆర్థిక సమస్యలు కూడా ముగిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో సఖ్యత చెడిపోయే అవకాశం ఉంది. మీ మధ్య విభేదాలు మరింత తీవ్రతం అవుతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారైతే ఈ కాలంలో తమ చిన్న పనిని కూడా జాగ్రత్తగా చేయాలి. మీ స్వల్ప అజాగ్రత్త భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. మీరు ఈ వారం చివరిలో పనికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు రుణాలు తీసుకోకుండా ఉండాలి. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈ సమయం కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి పెద్దల నుండి మీరు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు పెళ్లి కాని వారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే కుటుంబ సభ్యుల ఆమోదం కూడా పొందడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. మీరు సానుకూల సమాధానం కూడా పొందొచ్చు. మరోవైపు మీరు ఇప్పటికీ వివాహం చేసుకున్నట్లయితే మీ వైవాహ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారు ఈ వారం ఇల్లు భూమి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం దీనికి అనుకూలంగా ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే ఈ కాలంలో పరిష్కరించబడుతుంది. త్వరలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే బలమైన అవకాశం కూడా ఉంది. వారం చివరిలో మీ ఆర్థిక ప్రయత్నాల్లో ఏదైనా విజయం అవుతుంది. మీ పురోగతికి సంకేతాలు కూడా ఉన్నాయి. మరోవైపు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మిశ్రమ లాభాలను పొందుతారు. పెద్ద లాభాలను ఆర్జించడానికి తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. లేకుంటే లాభానికి బదులు నష్టం వస్తుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో ఏదైనా మతపరమైన లేదా వివాహానికి సంబంధించిన శుభ కార్యక్రమాన్ని కూడా నిర్వహించవచ్చు. ఇంటికి బంధువులు వస్తూనే ఉంటారు. మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు మీరు ఏదైనా దీర్ఘకాలిక నొప్పిని వదిలించుకోవచ్చు. ఇక మకర రాశి వారిలో ఉద్యోగులైతే ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీ కెరీర్లో సానుకూల మార్పులు ఉంటాయి. మీరు ఉద్యోగంతో మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంది. చిల్లర వ్యాపారాలకు సమయం హెచ్చు తగ్గులతో కూడా ఉంటుంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి. త్వరలో మీ సమస్యలన్నీ తీరుతాయి. మరోవైపు మీరు కొత్త పనిని ప్రారంభించే వారైతే మీ మార్గంలో పెద్ద అడ్డంకి వస్తున్నట్లయితే ఈ కాలంలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు హాబీల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. వారం చివరిలో మీరు కొన్ని విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధంలో ప్రేమ అనుబంధం పెరుగుతుంది. కొంతకాలంగా మీ ఆరోగ్యం బాగోలేకపోతే ఈ సమయంలో మీరు కొంత ఉపశమనం పొందవచ్చు. ఇక కుంభరాశి వారికి ఉద్యోగాలు చేసేవారైతే ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీరు అకస్మాత్తుగా బదిలీ అవ్వవచ్చు. మరోవైపు మీరు ఉన్నత స్థానాన్ని కూడా పొందవచ్చు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా ఉపశమనం ఇస్తుంది. ఈ సమయంలో పని భారం తక్కువగా ఉంటుంది. అలాగే బాస్ కానీ పై అధికారులతో మీ సాన్నిధ్యం కూడా బాగుంటుంది. సౌందర్య సాధనాలు, పాదరక్షలు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వంటి వ్యాపారం చేసే వ్యక్తులు ఈ కాలంలో మంచి లాభాలను పొందుతారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. ఈ కాలంలో ఆస్తి విషయాలు ఇంట్లో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు పెరిగిన మానసిక ఒత్తిడి కారణంగా మీ శారీరక ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులు కనుగొంటారు. మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది. దీంతోపాటు మీరు ఏదైనా పాత రుణాన్ని కూడా వదిలించుకోవచ్చు. పని విషయంలో ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ అన్ని బాధ్యతలను చక్కగా నెరవేర్చడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా చూసుకోండి. ఇక వ్యాపారానికి సంబంధించిన వారైతే వ్యాపారాలు పెరుగుతాయి. అయితే ఈ సమయం మీకు చాలా బిజీగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది.
మీరు ఉమ్మడి కుటుంబంతో నివసిస్తుంటే మీరు కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా తల్లి నుండి మద్దతు పొందుతారు. ఈ కాలంలో ప్రయోజనాలు సాధ్యమవుతాయి. ఆరోగ్యం ఉండేందుకు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇందులో ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీ ఫలితాలను అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.